ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను భర్తగా తన వైపు నిలబడాలి, కనీసం అవకాశమే ఇవ్వట్లేదు. తనని నీడలా కాపాడాలి, కానీ తనందరూ మాటలు అంటూ ఉంటే చూస్తూ నిలబడిపోయే దౌర్భాగ్యాన్ని ఇచ్చాడా దేవుడు. ఆ భగవంతుడు ఇంకెన్నాళ్ళు పరీక్షిస్తాడు, పరీక్షించని. అన్నిటినీ నేను ఎదుర్కొంటాను, కానీ ఏదో ఒకరోజు అన్నిటినీ ఎదిరించి తన పక్కనే నిలబడతాను. లక్ష్మి, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చే కన్నీళ్ళని ఆపుకోకూడదు కనుక. నిన్ను భర్తగా పక్క నుండి నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను. నిన్ను దారుణంగా అవమానిస్తుంటే ఎవరిని ఆపలేకపోతున్నాను. విహారీ గారు, ఇందులో మీ తప్పేమీ లేదు. నిజంగా ఆ దేవుడికి నీ విషయంలో మనసు లేదు కనుక నిన్ను ఏడిపించడమే ఆయన లక్ష్యంగా నీ కన్నీళ్ళు ఆయనకు ఆనందం లాంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నాడు. నువ్వు మంచి చేసినా నిన్నే అందరూ నిందిస్తున్నారు. ఎవరో మాకు చెడు చేసినా అందరూ నిన్నే మాటలంటున్నారు. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆనందపడిన క్షణాల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. బాధపడిన సంఘటనలు చెప్పమంటే వాటికి రోజులు కూడా సరిపోవు. విహారీ గారు, ఆ దేవుడు మనకి కష్టాల్ని సుఖాల్ని సమానంగా తూకం వేసి ఇవ్వడు. కొన్ని రోజులు ఏదో ఒకటి ఎక్కువగానే ఉంటుంది. అంత మాత్రాన్న దేవుణ్ణి నిందించడం కరెక్ట్ కాదు. నీ విషయంలో నేను దేవుణ్ణి నిందించను కనుక నా ముందుకొస్తే నీలా ఒక్కరోజు ఉండమని శిక్ష వేస్తాను. అప్పుడైనా ఆయన నీ మీద చూపిస్తున్న చిన్న చూపు ఆయనకే తెలుస్తుందేమో. నాకు అన్నిటికంటే యమునమ్మ ఏమీ మాట్లాడకపోవడమే చాలా బాధగా ఉంది విహారీ గారు. అమ్మకి అంతమందిలో అన్ని మాటల మధ్యలో నీతో మాట్లాడటం కుదరలేదేమో కనుక, కానీ నీతో అమ్మ ఖచ్చితంగా మాట్లాడుతుంది. యమునమ్మ నేనే తప్పు చేయలేదని నమ్మితే చాలు విహారీ గారు, నాకింకే బాధ ఉండదు. అమ్మ ఖచ్చితంగా నువ్వు తప్పు చేయవని నమ్ముతుంది కనుక నువ్వేం బాధపడకు. ఎవరైనా మనల్ని ఇలా చూస్తే బాగోదు, మీరు వెళ్ళండి. కనుక నువ్వు బాధపడకుండా ఉంటే నేను వెళ్తాను. నేను బాధపడను, దయచేసి మీరు వెళ్ళండి విహారీ గారు, వెళ్ళండి.